మా అత్తయ్య బయటకు వెళ్ళిన వచ్చేసరికి అన్న కవర్లో పెట్టి పడేసాను, లేకపోతే వచ్చింది అనుకో తిట్టింది తీసుకొని పుట్టింది నన్ను. ఏం సురేఖ, ఎవరన్నా వచ్చారా? అన్నం ఎవరికన్నా ఇస్తున్నావా? ఏందో అన్నం కవర్లో ఎత్తన్నావు? ఎవరు చూడొద్దు అనుకున్నాను, వాళ్ళే చూస్తున్నారు. చూడొద్దు అనుకునేది ఏంది? ఆహా, అది కాదు, మిమ్మల్ని కాదు, ఈ గిల్లు కూడా కడగండి. నన్ను కాదు ఏంది? అన్నం కవర్లో ఎవరు అడిగారు? ఎవరిని అడిగారా? అవును అత్తయ్య, ఆంటీ బయట ఎవరు లేరు కదా. అంటే నువ్వు పడేస్తానికి కవర్లో వేస్తూ నువ్వు కవర్ చేసుకుంటున్నావు కదా. రాత్రి కొంచెం నేను చూడొద్దు అని అనుకోవద్దు. ఎవరన్నా అడిగితే పెడితే ఓకేనే, కానీ అట్లా అన్నం వేస్ట్ చేసుకుంటారా? ఆ పప్పులు కూడా పడేయడానికే పెట్టావు కదా. అంటే ఈ ఫ్రిడ్జ్ లో ఏ మనం తినాలో ఇంకొకళ్ళకన్నా ఉపయోగపడాలి సురేఖ. ఎందుకు అట్లా పాడు చేస్తున్నావు చెప్పు? కనీసం ఆవులకు కూడా పెట్టుకొని నేను చూస్తానని పడేస్తున్నావు కదా. నేను చూస్తాను అనుకోవద్దు, వస్తూ ఆగం కాకూడదు అనుకోవాలి. ఎప్పుడైనా సరే అత్తయ్య చూసిద్ది, అత్తయ్య ఎరిసిద్ది అని కాదు నువ్వు అనుకోవాల్సింది. వస్తూ పాడవకూడదు అంతే, ఓకేనా? ఎవరన్నా అడిగితే పెడితే నాకు తక్కువైనా పర్వాలేదు, కానీ నువ్వు ఇలా పాడు చేస్తుంటే ఎట్లా అమ్మాయి? వాడు చూడొద్దు నేను చూడొద్దు అనుకుంటావు నువ్వు, అంతే కదా. సారీ కొంచెం ఎక్కువ వండాను. ఎక్కువ వండితే అలా పడేస్తావా? చెప్పు, వేడన్నం మీద పెట్టుకోవచ్చు కదా. కొంచెం అన్నం బాగుంది, 50 రూపాయల చిల్లర బియ్యం అమ్ముతున్నాయి, ఇవి తక్కువ అమ్ముతున్నాయా? ఇవి కూడా పడేస్తున్నావు కదా. అన్ని పడేయడానికి పెట్టావు కవర్లో పోసి. నాకు ఇస్తే అరుస్తానని, మామూలు వేస్ట్ నీళ్ళు అయితే నాకు ఇస్తావు కాలంలో పోసిరామని. ఇట్టాటి అయితే మాత్రం నాకు కనపడకుండా కవర్ చేస్తావు చెత్త పుట్లో పెట్టి. సారీ అత్తయ్య, ఇంకెప్పుడు చేయను అత్తయ్య, అన్నం పడేయను అసలు. ఆవుకు పెడతా ఇది దాచిపెట్టి.